కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో పోతేపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర భారీ ర్యాలీగా కార్యకర్తలతో తరలివచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలందరూ రవీంద్రని ఆహ్వానించారు. రవీంద్ర మాట్లాడుతూ జగన్ పాలనలో ఇటువంటి అభివృద్ధి లేదని, వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఈసారి టీడీపీ పాలన వస్తుందని తెలియజేశారు. బాబు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించి పథకాలను తెలిపారు. కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాయి. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందకుండా చేశారు. ఇవాళ రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి. ప్రజలందరినీ కూడా ధరలు పెరిగిపోయి అనేక కష్టాలు పడతా ఉంటూ పనులు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి మనం పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈరోజు తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలోచన వస్తుంది. మేము ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాళ్లే స్వయంగా చెప్తా ఉన్నారు, ఈ అరాచక ప్రభుత్వం పోవాలా, మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఎంత విసిగిపోయారు అనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఇవాళ ఈ గ్రామంలో, పోతేపల్లి గ్రామంలో మరి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రామకృష్ణ గారు, మేము స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి మరి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి కలుస్తున్నప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి ప్రధాన సమస్యలు, వాళ్ళు ఇక్కడ డ్రైన్స్ లేవు. గతంలో మేము ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద పెట్టించి దాదాపు సీసీ రోడ్లన్నీ కూడా పూర్తి చేసాం. 90% రోడ్లన్నీ పూర్తని మిగతా ఇవి డ్రైన్లు కూడా స్టార్ట్ చేసాం. ఈలోపు ప్రభుత్వం మారడం డ్రైన్లన్నీ కూడా ఆగిపోయినాయి. అదేవిధంగా మంచినీళ్ళకి ఇవాళ గ్రామాల్లో మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి కుళాయి మేము రాష్ట్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసాం, కానీ 5 సంవత్సరాలు కొనసాగించలేదు. ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి అడుగుతున్నారు. ఖచ్చితంగా రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలిక వసతులు కల్పించే దాంట్లో ఇవి కంప్లీట్ చేయటం, అలాగే స్థలాలు లేని వాళ్ళ సెంటు భూమి అని ఇచ్చారు కానీ ఎందుకు నిరుపయోగంగా ఉంది. రేపు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్లు ఇచ్చి అలాగే ఇల్లు నిర్మాణం చేయటం కూడా మరి వారికి హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. అలాగే సూపర్ 6 పథకాలు ఇవాళ ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 2 ముగ్గురున్నా ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది మరి వాళ్ళకి చదువు కోసం అందించడం కూడా జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలకి మరి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాకూడదని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మేము వాళ్ళందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం, తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాడు, వారికి మేము హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నారు. చిత్తశుద్ధితో పనిచేసాం. 100 పోటే అక్కర్లేదని చెప్పినటువంటి వ్యక్తి పేర్నాని గారు దీన్ని వేరే ప్రాంతానికి భీమవరంలో కట్టుకోండి అని చెప్పి ఆనాడు మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత పోరాటం చేసిన మీద పోర్టు ఇక్కడ రావడం, వాళ్ళు శంకుస్థాపన చేసిన పని అడుగు కూడా ముందుకు పోవడం జరిగింది. అప్పుడు 2014 నుంచి 19 వరకు మేము దాని మీద చిత్తశుద్ధితో పనిచేసాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఇబ్బందులు పెట్టినా టోటల్ అన్ని పర్మిషన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తో సహా టోటల్ పర్మిషన్స్ మీద తీసుకురావడం, అలాగే ఆ రోజు ఉన్నటువంటి రైతులకు కూడా 25 లక్షల రూపాయలు వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఇల్లు ల్యాండ్ కూడా మేము ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు పనులు కూడా స్టార్ట్ చేసాం. కంటిన్యూ చేస్తున్నట్టయితే ఆల్రెడీ 2022కే మచిలీపట్నానికి పోర్టు కంప్లీట్ అయి ఉండేది, షిప్లు కూడా వచ్చి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతో మళ్ళీ దాన్ని వెనకబెట్టి ఇవాళ ఎన్నికల ముందు తాత్కాలికంగా స్టార్ట్ చేశారు. ఇది ఒక మభ్య పెట్టడమే. ఇవాళ మేము దానికి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు రాబోయే కాలంలో రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పోర్టుని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 2 కూడా ఖచ్చితంగా మేము పోర్టుని కంప్లీట్ చేసి భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుంది. మే 13న జరిగినటువంటి ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం చేసుకొని ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి మరి అనేక రకాల రాయితీలకి అభివృద్ధి కావాలన్నా, పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నా, ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెంది యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, అమరావతిని నిర్మించుకోవాలన్నా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్నా, కియో లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి సామాన్య ప్రజలందరికీ మరి ఉద్యోగాలు జనరేట్ చేయాలన్నా, భవన నిర్మాణ కార్మికులకి మరి ఉపాధి కల్పించాలన్నా, ఇవన్నీ కూడా
ఈ రోజున మన యొక్క భవిష్యత్తు తేలేటువంటి రోజు మే 13 కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. 2014 నుంచి 19 వరకు విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి పరిపాలన, 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన కూడా మనం చూసాం. అన్ని వర్గాల ప్రజలు మోసపోయినారు. అన్ని రకాల ప్రజలు మోసపోవడమే కాకుండా ఆర్థికంగా రాష్ట్రం దివాలా ఎత్తింది. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను నా బీసీలకి, నా ఎస్సీలకి అందరికీ కూడా నేను 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏడాదికి 2.5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాలు 12.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే బీసీలకు ఖర్చు పెట్టి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది ఈ ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.